హలో ఫ్రెండ్స్, రేపటి రాబోయే జగదాత్రి ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో వినండి. హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ వాళ్ళు జేడీకేడీని ఆఫీస్కి పిలిపిస్తారు. సాధు నాయక్ గారు కూడా వచ్చి ఆఫీస్కి వస్తారు. అక్కడ కుర్చీలో కూర్చొని ఉండగా జేడీకేడీ ఇద్దరు చెరువు వైపు నిల్చొని ఉంటారు. హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ యువరాజ్ ప్రాణాలు పోవడానికి కారణం మీరే అయ్యారు కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను, జేడీకేడీని సస్పెండ్ చేస్తున్నాను అని అంటారు. దాంతో జేడీకేడీ బాధపడుతూ బయటకు వస్తారు. వీళ్ళు బయటకు వస్తుండగా కౌశికి కారులో వచ్చి జేడీని కోపంగా చూస్తూ, మేమేం అన్యాయం చేసామని ఇలా మా తమ్ముడు ప్రాణాలు బలిగొన్నారు. మీరు తీసింది మా తమ్ముడు ప్రాణం మాత్రమే కాదు, మా కుటుంబంలో అందరి ప్రాణాలు కూడా. మా తమ్ముడు లేకపోతే మేము మాత్రం బ్రతుకుంటామా అంటూ జేడీ గన్ గురిపెట్టి కోపంగా మాట్లాడుతుంది. అప్పుడు సాధు నాయక్, మీరు కంప్లైంట్ ఇచ్చారు, హ్యూమన్ రైట్స్ వాళ్ళని ఇద్దరిని సస్పెండ్ చేశారు, ఇంతటితో వాళ్ళని వదిలేయండి కౌశికి గారు అని అంటే, మిమ్మల్ని సస్పెండ్ చేయగానే అంతా అయిపోతుందా అని కౌశికి కోపంగా, నేను మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని తలదించుకునేలా చేస్తాను, మిమ్మల్ని రోడ్డు మీదకి లాగుతాను, మిమ్మల్ని కుళ్ళి ఏడ్చేలా చేస్తాను, మిమ్మల్ని రోడ్డు మీదకి లేకపోతే నా పేరు వజ్రపాటి కౌశికే కాదు అని ఛాలెంజ్ చేస్తుంది. దానికి జేడీకేడీ ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇదే ఫ్రెండ్స్ రేపటి రాబోయే ప్రోమో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి.